Namaste dear students, welcome to our video class. Today we are going to learn present progressive tense, which is one of the easiest topics in English. Easiest topics in English. ఇంగ్లీష్లో అత్యంత సులభమైనటువంటి టాపిక్స్లో ఇది ఒకటి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అన్ యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్న సమయంలో ఏం చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ యామ్ టీచింగ్, నేను టీచ్ చేస్తున్నాను అండ్ యు ఆర్ లిసనింగ్ టు మై క్లాస్. మీరు నా క్లాస్ని వింటున్నారు. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను టీచ్ చేస్తున్నాను, మీరు వింటున్నారు. ఓకే, ద ఏసీ ఈజ్ రన్నింగ్. ఏసీ నడుస్తూ ఉంది. ఏం నడుస్తూ ఉంది? ద ఏసీ ఈజ్ రన్నింగ్. యువర్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. మీ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఓకే, అంటే టుడే ఈజ్ సండే. ఇట్ ఈస్ సండే టుడే. ఈరోజు ఆదివారం. ఓకే, యూజువలీ ఐ గో అవుట్. చూడండి, ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో చెప్తాను. యూజువలీ ఐ గో అవుట్ అట్ 8 o'clock ఆన్ సండేస్. నేను ఆదివారాలు సాధారణంగా 8 o'clock బయటికి వెళ్తూ ఉంటాను. బట్ టుడే ఐఎమ్ ఎట్ హోమ్. నేను ఈ రోజులో ఇంట్లోనే ఉన్నాను. బికాస్ వాట్స్ ద రీజన్? బికాస్ ఇట్స్ రైనింగ్ అవుట్. బయట వర్షం పడుతూ ఉంది. ఇట్స్ రైనింగ్ అవుట్. సో ఐఎమ్ వాచింగ్ టీవీ చూస్తున్నాను. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అండి. మనం ఇప్పుడు మాట్లాడుతున్న అదే కంటిన్యూస్ టెన్స్. అంటే ఐఎమ్ వాచింగ్ టీవీ. ఇట్స్ రైనింగ్ అవుట్. ఐఎమ్ వాచింగ్ టీవీ. నేను టీవీ చూస్తున్నాను. మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఏదో చెస్ క్యారమ్ బోర్డు ఆడుతుంది. దే ఆర్ ప్లేయింగ్. అండ్ మై మదర్ ఈజ్ రీడింగ్ ది న్యూస్ పేపర్. మా అమ్మగారు న్యూస్ పేపర్ని చదువుకుంటున్నారు. అండ్ మై వైఫ్ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్. ఇవన్నీ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? టుడే ఈజ్ సండే. యూజువలీ ఐ గో అవుట్. చూడండి, టుడే ఈజ్ సండే, బీ ఫామ్. యూజువలీ ఐ గో అవుట్ ఆన్ సండేస్ ఎట్ 8 o'clock. 8 o'clockకి నేను పొద్దున్నే 8 గంటలకు బయటకు వెళ్తాను యూజువల్గా. బట్ ఐ యామ్ ఎట్ హోమ్ టుడే. బికాస్ ఎందుకంటే నేను వెళ్ళలేదు. బికాస్ ఇట్స్ రైనింగ్ అవుట్. ఐఎమ్ వాచింగ్ టీవీ. మై మదర్ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్. మై వైఫ్ ఈజ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్. మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఆర్ ప్లేయింగ్, ఈజ్ ప్రిపేరింగ్, ఈజ్ రీడింగ్, యామ్ వాచింగ్. యామ్, ఈజ్, ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ని పెడితే అది ప్రెజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెసివ్ టెన్స్. అంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమయానికి ఏం జరుగుతున్నాయో దానిని మనం చెప్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్. ఇదే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలనుకోండి, నిన్న ఈ టైంకి, బై దిస్ టైమ్ ఎస్టర్డే ఐ వాజ్ ఎట్ ఆఫీస్ అండ్ ఐ వాజ్ సెండింగ్ సమ్ మెయిల్స్. నేను కొన్ని ఆఫీస్ దగ్గర ఉండి కొన్ని మెయిల్స్ని పంపిస్తున్నాను. టుడే ఐ యామ్ వాచింగ్. నిన్న ఐ వాజ్ సెండింగ్ మెయిల్స్. టుడే ఐ యామ్ వాచింగ్ టీవీ. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ present continuous tense and past continuous tense. Okay, it's one of the easiest tenses, easiest topics in it. Okay, so ఈ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ తాలూకా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది అండ్ క్వశ్చన్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోజనం చేస్తున్నప్పుడు ఏదో ఫోన్ వచ్చింది. అప్పుడు ఎలా చెప్తాం? వీఆర్ హ్యావింగ్ లంచ్. మేము భోజనం చేస్తున్నాం. వీఆర్ హ్యావింగ్ లంచ్. ఐ విల్ కాల్ యూ లేటర్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వీఆర్ హ్యావింగ్ లంచ్ అండ్ ఐ విల్ కాల్ యూ లేటర్. ఓకే, హీస్ బీగింగ్ ద డాగ్. హీస్ బీటింగ్ ద డాగ్. అతను కుక్కను కొడుతున్నాడు. అండ్ ఇట్ ఈస్ బార్కింగ్. ఆ కుక్క అరుస్తూ ఉంది. ఇట్స్ బార్కింగ్, మొరుగుతూ ఉంది. ఓకే, అండ్ ఐఎమ్ స్పీకింగ్. నేను మాట్లాడుతున్నాను, బట్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ. ఐఎమ్ స్పీకింగ్, నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ టీచింగ్, బట్ యు ఆర్ నాట్ లిసనింగ్ టు మీ. ఓకే, యూ ఆర్ టాకింగ్ టు యువర్ హస్బెండ్ ఆర్ యువర్ వైఫ్ ఆర్ యువర్ చిల్డ్రన్. ఓకే, దే ఆర్ హర్ట్. వాళ్ళకి గాయమైంది. ఇది బీ ఫామ్. దే ఆర్ మోర్నింగ్ విత్ పెయిన్. వాళ్ళు బాధతో మూలుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అంతే. ఓకే, ద చిల్డ్రన్ ఆర్ గ్యాదరింగ్ ఫ్లవర్స్. పిల్లలు మనకి పువ్వుల్ని
ఏరుతున్నారు, గ్యాదర్ చేస్తున్నారు ఒక చోటుకి. ఓకే, అండ్ లుక్ ఎట్ హిమ్, అతన్ని చూడండి, లుక్ ఎట్ హిమ్. ఓకే, ఆర్ హీరో అంటే ఏదో సినిమా చూస్తున్నాం మనం, సినిమా చూస్తున్నప్పుడు లుక్ ఎట్ అవర్ హీరో ఇస్ ట్వర్లింగ్ ముస్టాష్. మా హీరో అక్కడ మీసాలు త్రిప్పుతున్నాడు. సో ఇవన్నీ ఎప్పుడు అప్పటికప్పుడు జరుగుతున్నాయి అని చెప్పడానికి మనం ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో నెగటివ్స్ ఎలా ఉంటుంది? నెగటివ్స్ మనకు ఆల్రెడీ చూసాం. యామ్, ఈజ్, ఆర్, తర్వాత నాట్ చేర్చి ఇంక్ ఫామ్ చేరిస్తే సరిపోతుంది. ఐఎమ్ నాట్ డూయింగ్, షీ ఈజ్ నాట్ డూయింగ్, దే ఆర్ నాట్ డూయింగ్, లైక్ దట్. ఓకే, లెట్ us వాచ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విత్ నెగిటివ్స్. అంటే ఆల్రెడీ మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ని చూసాం, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ని కూడా చూద్దాం. ఓకే, ద ఫోన్ ఈజ్ రింగింగ్. ఇప్పుడు చూద్దాం, ద ఫోన్ ఈజ్ రింగింగ్, ఇది నెగిటివ్ కాదు. ద ఫోన్ ఈజ్ రింగింగ్ బట్ నో వన్ ఈజ్ ఆన్సరింగ్ ఇట్. ద ఫోన్ ఈజ్ రింగింగ్ బట్ నో వన్ ఈజ్ ఆన్సరింగ్ ఇట్. ఎవరు ఆన్సర్ చేయట్లేదు, నో వన్ ఈజ్ ఆన్సరింగ్. ఇక్కడ నాట్ కాకుండా నో వన్ని మనం యూస్ చేసాం. ఇట్స్ నాట్ రైనింగ్, ఇట్స్ నాట్ రైనింగ్ అవుట్. బయట వర్షం పట్టలేదు. లెట్స్ గో అవుట్, లెట్స్ మేక్ ఎ మూవ్. బయటకు వెళ్దాం పద. ఓకే, ఎందుకు అబ్బాయి అలా వణికిపోతుండు? వై ఈజ్ ద బాయ్ షివరింగ్ ఆర్ ట్రెంబ్లింగ్? వై ఈజ్ ద బాయ్ షివరింగ్ ఆర్ ట్రెంబ్లింగ్ అంటే హీఈస్ నాట్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్. అంటే ద బాయ్ ఈజ్ నాట్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్, హీ షివరింగ్ విత్ కోల్డ్. అతను భయంతో వణికిపోవట్లేదు. చూడండి, భయంతో వణికిపోతున్నప్పుడు మనం ట్రెంబుల్ని వాడి చేసాం. ద బాయ్ ఈజ్ నాట్ ట్రెంబ్లింగ్ విత్ ఫియర్, హీ షివరింగ్ విత్ కోల్డ్. ఓకే, బయట చల్లగా ఉండటం వల్ల తను వణుకుతున్నాడు. ద లయన్ ఈజ్ రోరింగ్, జూకి వెళ్ళాం. ద లయన్ ఈజ్ రోరింగ్, ఆ సింహం అరుస్తుంది. లుక్ ఎట్ ద లయన్, పిల్లలతో చెప్తాం, లుక్ ఎట్ ద లయన్. ద లయన్ ఈజ్ రోరింగ్. పర్హాప్స్ హీ ఈజ్ హంగ్రీ, బహుశా దానికి ఆకలి వేస్తుందేమో. ద లయన్ ఈజ్ రోరింగ్, పర్హాప్స్ హీ ఈజ్ హంగ్రీ. అది హీనా షీనా ఎలా చూస్తుంది? లయన్ అన్నాం కాబట్టి హీగా చెప్పుకోవాలి, లయనెస్ అని మనం అనలేదు కదా. సమ్ చిల్డ్రన్ ఆర్ దేర్, ఎవరో పిల్లలు అక్కడ ఉన్నారు. అండ్ అండ్ ఎల్డర్లీ పర్సన్ షౌటింగ్ ఎట్ దెమ్, వాళ్ళ మీద షౌట్ చేస్తూ ఉన్నాడు. ఓకే, మనం వెళ్ళి వాట్ హ్యాపెండ్ అంటే దే ఆర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్. అతను చెప్తున్నాడు, దే ఆర్ ద చిల్డ్రన్, ద బ్లడీ చిల్డ్రన్ ఆర్ ద నాటీ చిల్డ్రన్ ఆర్ ప్లకింగ్ ద ఫ్లవర్స్. అంటే నో నో నో, దే ఆర్ నాట్ ప్లకింగ్. నెగిటివ్ కదా, దే ఆర్ నాట్ ప్లకింగ్ ద ఫ్లవర్స్, దే ఆర్ జస్ట్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్స్. ఉడికినానండి, వాళ్ళు జస్ట్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్స్, దే ఆర్ నాట్ ప్లకింగ్ ద ఫ్లవర్స్. ఓకే, జస్ట్ వాచింగ్ ఇట్. ఓకే, బాగున్నాయి కదా, దే ఆర్ బ్యూటిఫుల్, దట్స్ వై దే ఆర్ జస్ట్ వాచింగ్ దెమ్. ఆ ఫ్లవర్స్ని చూస్తున్నారు, నాట్ దే ఆర్ నాట్ ప్లకింగ్. ఓకే, షీ ఈజ్ నాట్ సేయింగ్, షీ ఈజ్ నాట్ సేవింగ్, ఆమె జల్లించట్లేదు. వాట్ ఈస్ షీ డూయింగ్? షీ ఈజ్ జస్ట్ ట్రైనింగ్, వడగడుతోంది ఆమె. సీయింగ్కి ట్రైనింగ్కి తేడా తెలియకపోతే మనకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇలా మనకి నెగటివ్స్ ఉంటాయి. ఓకే, సింపుల్ టెన్స్ కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నామండి. అండ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాం? క్వశ్చన్స్ వీ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. యామ్, ఈజ్, ఆర్ ముందుకొచ్చి ఇక్కడ డబ్ల్యూహెచ్ని వాడాలండి. చాలామంది ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇదే మిస్టేక్ని. ఓకే, వై షీ ఈజ్ క్వశ్చన్ కాదు, వై ఈజ్ షీ, వై దే ఆర్ క్వశ్చన్ కాదు, వై ఆర్ దే, వై ఎమ్ ఐ క్వశ్చన్, వై ఐ యామ్ కాదు. ఓకే, ఇక్కడ అప్పుడు మనం ఇంక్ ఫామ్ని పెట్టాలి. అంటే వై ఎమ్ ఐ, వై ఈజ్ షీ, వై, హౌ ఆర్ దే, హౌ దే ఆర్ కాదు, హౌ ఆర్ దే. ఓకే, ఆర్ యూ గోయింగ్ అవుట్? ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఆర్ యూ గోయింగ్ అవుట్? బయటికి వెళ్తున్నావా? చూడండి, యు ఆర్ గోయింగ్ అవుట్. ఇలా కూడా అడగొచ్చు స్పోకెన్ ఇంగ్లీష్లో, నో రాంగ్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్. సబ్జెక్ట్ ముందు పెట్టి తర్వాత వర్బ్తో అడగొచ్చు. యు ఆర్ గోయింగ్ అవుట్, దిస్ ఇస్ కరెక్ట్, ఇట్ ఈస్ ట్రీటెడ్ ఏ కరెక్ట్ క్వశ్చన్. యు ఆర్ గోయింగ్ అవుట్, యూ నీడ్ నాట్ ఆస్క్ ఆర్ యూ గోయింగ్ అవుట్. కానీ వై యు ఆర్ గోయింగ్ అవుట్, డబ్ల్యూహెచ్ దగ్గరికి వచ్చినప్పటికి వై యు ఆర్ గోయింగ్ అవుట్ అని అనరు, వై ఆర్ యూ గోయింగ్ అవుట్ అని అంటారు. సో ఆర్ యూ గోయింగ్ అవుట్ ఆర్ యు ఆర్ గోయింగ్ అవుట్. మనం స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఆర్ యూ గోయింగ్ అవుట్ కానీ నేర్చుకుందాం. మీరు ఇంగ్లీష్లో యు ఆర్ గోయింగ్ అవుట్ కెన్ యూస్. ఓకే, ఆర్ యూ గోయింగ్ అవుట్? యా, గోయింగ్ టు రైతు బజార్. ఆర్ యూ గోయింగ్ అవుట్? యా, గోయింగ్ టు రైతు బజార్. But when it comes to WH, you should not ask like that. Where you are going? Tappu. Where are you going? Okay. Is it raining out? వర్షం పడుతుందా బయట? Is it raining out?
No, it is just drizzling. We can go, we can move. It is just drizzling. We can go out. Let's go out. We can make a move. It is just drizzling. It's not raining out. Okay. Now, how are you feeling now? చూడండి, how ముందు వచ్చింది. How are you సబ్జెక్ట్ ఇక్కడ. How are you feeling now? How are you feeling now? Are you feeling better? How are you feeling now? Are you feeling better now? Are you feeling better? ఇది ఎస్ ఆర్ నో. హౌ యూ ఆర్ ఫీలింగ్ నౌ అనకూడదు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ, మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ. ఆర్ యూ ఫీలింగ్ బెటర్? ఎస్, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. నో, ఐఎమ్ నాట్ ఫీలింగ్ బెటర్. ఓకే. అలాగే వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. వాట్ యూ ఆర్ సెర్చింగ్ ఫర్ అనకూడదు. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్, దేనికోసం వెతుకుతున్నావు. వాట్ ముందు వచ్చింది. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్, దేనికోసం వెతుకుతున్నావు. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఎ బుక్. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఎ మ్యాగజైన్, సంథింగ్. ఓకే, ఐఎమ్ సెర్చింగ్ ఫర్ సంథింగ్. వాట్ ఆర్ యూ సెర్చింగ్ ఫర్. వై ఈజ్ షీ మోర్నింగ్. మై మదర్ ఈజ్ మోర్నింగ్. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ మై వైఫ్, వై ఈజ్ షీ మోర్నింగ్. ఆమె ఎందుకు అమ్మ, వై ఈజ్ అమ్మ మోర్నింగ్, అమ్మ ఎందుకు మురుగుతూ ఉంది. ఇస్ దర్ ఎనీ ప్రాబ్లం, ఆమెకి ఏమైనా ఇబ్బందిగా ఉందా. ఓకే, వై ఈజ్ షీ మోర్నింగ్. షీఈస్ మార్నింగ్ అండ్ షీఈస్ ఫీలింగ్ సంథింగ్, ఏదో ఒక ఇబ్బందిగా ఉంది అండ్ షీఈస్ మార్నింగ్ ఫర్ దాట్. ఓకే, వై ఈజ్ ద బేబీ స్నీజింగ్. చిన్న బేబీ, రోజులు బాగాలేవు. వై ఈజ్ ద బేబీ స్నీజింగ్, పాప ఎందుకు తుమ్ముతుంది. ఓకే, మనకి ఏమైంది. డూ వీ హ్యావ్ టు సీ ఏ డాక్టర్, మనం ఏమన్నా కలవాల్సి ఉంటుందా. ఆర్ డిడ్ హీ క్యాచ్ అ కోల్డ్. ద బేబీ, డిడ్ హీ ఆర్ షీ, ఏదో ఒకటి. డిడ్ హీ క్యాచ్ ఎ కోల్డ్, ఏమైనా జలుబు చేసిందా. వై ఈజ్ ద బేబీ స్నీజింగ్, ఆమె ఎందుకు తుమ్ముతుంది. వై ఈజ్. ఓకే, అండ్ ద రీజన్. నో నో, సంథింగ్ ఇస్ క్యాజువల్. ఓకే, అండ్ వీ ఆర్ హ్యావింగ్ టాబ్లెట్స్ ఆర్ సంథింగ్. ఓకే, అండ్ వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్. దేర్ ఆర్ 2 చిల్డ్రన్, మన ఇంట్లోనే ఉన్నారు. దేర్ ఆర్ 2 చిల్డ్రన్. వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్, ఎందుకు వాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, దేని కొరకు. ఫర్ చివరి. ఓకే, ఫర్ వాట్ అని అనడం కన్నా ఇంగ్లీష్లో వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్, ఈ ప్రిపోజిషన్ చివరికి తీసుకెళ్ళటం బెటర్. ఓకే, వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్. దే ఫైటింగ్ ఫర్ సంథింగ్, ఎ టాయ్. ఓకే, ఆర్ ఏ స్కూటీస్ వస్తున్నాయి కదా, స్కూటర్స్. ఆ స్కూటర్స్ కోసం నాకు కావాలి అంటే నాకు కావాలి అని. వాట్ ఆర్ దే ఫైటింగ్ ఫర్. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద స్కూటర్. వీ హ్యావ్ టు బై అనదర్ వన్ బికాస్ దేర్ ఆర్ 2 చిల్డ్రన్. వెన్ దేర్ ఆర్ 2 చిల్డ్రన్ వీ హ్యావ్ టు బై 2 థింగ్స్. ఓకే, చాలాసార్లు లేకపోతే ప్రాబ్లం వస్తుంది. ఇలా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో పాజిటివ్, నెగిటివ్ అండ్ క్వశ్చన్స్ని చెప్పుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఉంటుంది టెన్స్. అండ్ సింపుల్ ప్రజెంట్కి, ప్రజెంట్ ప్రోగ్రెసివ్కి తేడా ఏంటి. నిజానికి రెండింటికి చాలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే వీ రెగ్యులర్లీ, వాట్ వీ డూ రెగ్యులర్లీ, మనం ఏం చేస్తుంటాం రెగ్యులర్లీ. వాట్ వీ డూ అనేది క్వశ్చన్ కాదండి, మనం ఏం చేస్తుంటాం అని చెప్పడానికి వాడింది. వాట్ వీ డూ రెగ్యులర్లీ, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చేస్తే. ఇప్పుడు మనం చేస్తున్నది మనం. ఓకే, ఐ వాచ్ టీవీ, నేను టీవీ చూస్తాను, నాకు ఆ హ్యాబిట్ ఉంది, నేను చేస్తాను ఆ పని. ఐ వాచ్ టీవీ, బట్ ఐ యామ్ నాట్ వాచింగ్ టీవీ నౌ. నేను టీవీ చూస్తుంటాను, ఐ వాచ్ టీవీ, బట్ ఐఎమ్ నాట్ వాచింగ్ ఇట్ నౌ. ఓకే, యూజువలీ షీ వర్క్స్ వెరీ హార్డ్, ఆమె బాగా కష్టపడుతుంది. షీ వర్క్స్ వెరీ హార్డ్. ఇంకొకరికి ఏం చెప్తున్నా అంటే హీ డజంట్ వర్క్ హార్డ్, బట్ హీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ నౌ, వెరీ హార్డ్ టుడే. హీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. అర్థమవుతుందా. అండ్ ఇందులోనే మరొకటి ఏంటంటే ఆల్వేస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఆల్వేస్ని యూజ్ చేస్తే పాజిటివ్ మీనింగ్ ఇస్తే, ఇందులో ఆల్వేస్ అంటే హీఈస్ ఆల్వేస్ రీడింగ్. మై వైఫ్ ఈజ్ ఆల్వేస్ వాచింగ్ టీవీ అంటే మా వైఫ్ ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటుంది అని చిన్న అనోయన్స్, చిన్న కోపం, చిన్న విసుగు తెప్పించే విషయం ఏదైనా ఉంటే ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను చాలా మంచి కుర్రాడు, హీఈస్ ఎ గుడ్ బాయ్, హీ ఆల్వేస్ స్టడీస్ ఆర్ రీడ్స్ బుక్. పుస్తకాలు ఇంకోటో చదువుకుంటుంటాడు. ఇక్కడ మన ఉద్దేశం, ఏ ఉద్దేశం చెప్తున్నాం, ద బాయ్ ఈజ్ వెరీ గుడ్ బాయ్, హీ ఆల్వేస్ స్టడీస్ ఆర్ రీడ్స్ బుక్స్ ఆర్ మ్యాగజైన్స్ ఆర్ న్యూస్ పేపర్, ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు. ఇది మనకి ఆ అబ్బాయి మీద మంచి ఒపీనియన్ ఉంది. అలా కాకుండా ఇదే విషయాన్ని మనం కొంచెం నెగిటివ్గా ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటాడు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్తాం, ఐ డోంట్ లైక్ ద బాయ్, హీఈస్ ఆల్వేస్ వాచింగ్ టీవీ.
హీ ఆల్వేస్ వాచ్ టీవీ అని చెప్పం. హీఈస్ ఆల్వేస్ వాచింగ్ టీవీ. ఎప్పుడు చూస్తూనే ఉంటాడు టీవీ. ఇది చికాకు అనిపిస్తుంది మనకి. ఓకే, షీఈస్ గుడ్, ఆమె చాలా మంచిది. షీ ఆల్వేస్ ట్రైస్ టు ప్రిపేర్ న్యూ థింగ్స్. ఆమె ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓకే, లేకపోతే షీ ఆల్వేస్ పర్ఫార్మ్స్ పూజ, షీ ఆల్వేస్ గోస్ టు టెంపుల్. ఇలాంటి మాటలు అంటే మనం ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ చెప్తున్నాం. ఆమెకి మంచిది, ఆమె షీ ఆల్వేస్ గోస్ టు టెంపుల్ అండ్ షీ ఆల్వేస్ పర్ఫార్మ్స్ పూజ, లైక్ దట్. ఓకే, అలా కాకుండా ఆమె ఎప్పుడు టీవీ చూస్తూనే ఉంటుంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, దాన్ వి సే షీఈ్ ఆల్వేస్ వాచింగ్ టీవీ. యూ షుడ్ రిమెంబర్. ఎప్పుడైనా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్తో ఆల్వేస్ని చూసి చెప్తామంటే అది మనకి ఇబ్బందినో, చికాకునో, కోపాన్నో కలిగిస్తున్న విషయం అని. ఓకే, దీంతో పాటు ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ని కరెక్ట్గా ఆన్సర్ చేయండి. సింపుల్ కాబట్టి పెద్ద కష్టం ఏమీ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.